హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు స్పెషల్ వచ్చేసి కాకరకాయ వెల్లుల్లి కారం అండి. ఇది వచ్చేసి చపాతీకి కానీ దోశకి కానీ అన్నానికి చాలా బాగుంటుందండి. సో ఎక్కువ రైస్తోనే ఎక్కువ తింటాం మా సైడ్ అయితే కనుక. సో దీనికి కావాల్సిన పదార్థాలు 2 పెద్ద కాకరకాయలు, ఒక మీడియం సైజ్ కాకరకాయ తీసుకున్నామండి. వాటిని లాఫ్గా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా స్టఫింగ్ రూపంలో అయినా చేయొచ్చు. నేను లాఫ్ సర్కిల్గా కట్ చేసుకున్నాను. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకుని ఆ కడాయి హీట్ అయిన తర్వాత దాంట్లో వచ్చేసి 250 ml అండి, అంటే ఒక పావు లీటర్ ఆయిల్ పోసుకున్నాను నేను. సో ఆయిల్ మరిగిన తర్వాత మనం ఏమైతే కట్ చేసిన ముక్కల కాకరకాయలు వచ్చేసి ఇప్పుడు ఆయిల్ హీట్ అనేది ఆయిల్లో వేసుకున్నామండి. సో ఆయిల్లో కట్ చేసిన ముక్కలన్నీ వేసుకున్న తర్వాత వాటిని ఒకసారి కలుపుకోవాలండి ఆయిల్లో. తర్వాత పైన వచ్చేసి కొంచెం సాల్ట్ చల్లేసి నేను చూపిస్తున్న వీడియో ఉంది కదా, ఈ రకంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. సో ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇంకొక కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి మళ్ళీ ఈ రెడ్డిష్ బ్రౌనీలో రావాలండి కలర్ అనేది. సో అలా వచ్చిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలను అన్నిటినీ కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలండి. వేయించిన కాకరకాయని ఒక బౌల్లోకి మనం వేయించిన కాకరకాయలు తీసుకున్న తర్వాత ఇప్పుడు కాకరకాయ వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకుందామండి. సో దీనికి వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వచ్చేసి 6 లేదా 7 వెల్లుల్లి రెబ్బలండి, ఒక పాయలో హాఫ్ రెబ్బ తీసుకోవాలి. దాంట్లో వచ్చేసేమో 1/2 స్పూన్ జీలకర్ర అండ్ వచ్చేసి కారం ఒక హాఫ్ తీసుకోవాలండి. నెక్స్ట్ గల్లుప్పు వాడతాను నేను. సో గల్లుప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా ఉండేలాగా పట్టుకోవాలి. మిక్సీ జార్లో రివర్స్ మిక్సీ పట్టుకోండి, 1 టైం చాలు. సో తర్వాత పేస్ట్ అనేది ఇలా వస్తుంది. వచ్చిన దాన్ని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో వేసేసుకోవాలండి. ఏదైతే మిక్సీ పట్టిన మిశ్రమం ఉందో సో మొత్తం వేసుకుంటే దాన్ని వచ్చేసి ఇలా చేతితో కలుపుకోవాలండి. గరిటతో కలిపితే అక్కడక్కడ అతుకుపోయి ఉంటుంది. దానికని చేతితో కలపడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క ముక్కకి మనం వేసిన ఈ మిశ్రమం అనేది అన్ని ముక్కలకి పట్టడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీన్ని వచ్చేసి ఇట్లా కలిపేసిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వింగ్ బౌల్లో మనం మిక్స్ చేసిన కాకరకాయ వెల్లుల్లి కారాన్ని బౌల్లోకి తీసుకొని దీన్ని వచ్చేసి ఇప్పుడు మనం మామూలుగా అయినా తినొచ్చు, లేదు అంటే కనుక చపాతీకి దోశకి అన్నానికైనా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియచేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.